హలో మామ, బొరుటో సిరీస్లో ఉన్న 10 క్యారెక్టర్స్కి నరూటో ఇంకా బ్రతికే ఉన్నాడని తెలుసు. అయితే అది ఎవరెవరికైనా ఇప్పుడు తెలుసుకుందాము. నెంబర్ 10 అండ్ 9లో వచ్చి కవాకి అండ్ బొరుటో. అయితే కవాకినే కదా నరూటో అండ్ హినాటోని సీల్ చేసింది. ఆ తర్వాత ఇన్ఫర్మేషన్ని బొరుటోకి రివీల్ చేసి నిన్ను ఎలిమినేట్ చేసిన తర్వాతే నరూటో అండ్ హినాటోని ఫ్రీ చేస్తానని చెప్తాడు. ఇక నెంబర్ 8 అండ్ 7లో వచ్చి మొమోషిక అండ్ ఆమడో. మొమోషికి బొరుటో కర్మ వెజిల్ కాబట్టి తను ఎవ్రీథింగ్ వినగలడు. అలాగే ఆమడో కేసులో కూడా తన సైబర్ టెక్నిక్తో థింగ్స్ని అబ్జర్వ్ చేసుకోగలడు కాబట్టి. ఇక నెంబర్ 6 అండ్ 5లో వచ్చి కాసిన్ కోజీ అండ్ సాస్కే బొరుటోని ట్రై చేసి తనని ట్రైన్ చేశాడు. నాకు తెలిసి బొరుటో సాస్కేకి నిజం చెప్పి ఉంటాడు. బట్ కాసిన్ కోజీ దగ్గర ప్రిసెన్స్ అబిలిటీ ఉంది కాబట్టి తనకి నరూటో బ్రతికే ఉన్నాడని తెలియడంలో మనకి సర్ప్రైజింగ్గా ఏం లేదు మామ. ఇక నెంబర్ 4 అండ్ 3లో వచ్చి డీమన్ అండ్ ఎయిడా. కవాకి నరూటోని డైమెన్షన్లెస్లో సీల్ చేయడానికి హెల్ప్ చేసింది ఎయిడానే కదా మామ. అలా తనకు తెలుసు. అయితే డీమన్కి తన చుట్టూ ఏం జరుగుతుందో షార్ప్గా అండర్స్టాండ్ చేసుకోగలదు. అలాగే బొరుటోని ఇంట్రగేషన్ చేస్తున్నప్పుడు డీమన్కి నరూటో బ్రతికే ఉన్నాడని తెలుసని రివీల్ చేశారు. ఇక నెంబర్ 2 అండ్ 1లో చూసుకుంటే సుమిరా అండ్ శారదా సంథింగ్ ఏదో జరిగిందని సెన్స్ చేశారు. అలాగే నరూటో కూడా బ్రతికే ఉన్న నిజం తెలిసి ఉంటుంది. రీసెంట్గా చాప్టర్ 21లో ఫ్లాష్ బ్యాక్లో చూసాము. మేబీ సికమారుకు కూడా నరూటో ఇంకా బ్రతికే ఉన్న నిజం తెలిసి ఉంటుంది. దీని మీద మీరేమనుకుంటున్నారు?